హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నైట్ ధనియాలు అయితే నానబెట్టాను కదా, అలాగే దాంతోపాటు నేను మెంతులు కూడా నానబెట్టానండి. అవి రెండు నైట్ అయితే నానబెట్టాను. ఇప్పుడు మధ్యాహ్నం పూట ఏం చేస్తున్నానంటే మట్టిలో వేద్దాం అనుకుంటున్నా. అదేనండి, ఇక్కడ నేను థర్మాకోల్ షీట్ అయితే తీసుకుంటున్నాను. అదైతే మనకు గాలి వెలుతురు అలాగే మనకు ఎండ కూడా చక్కగా తగులుతుందండి. అందుకే నేను ఇలా ఎడల్పు ఉన్న థర్మాకోల్ షీట్ని అయితే తీసుకుంటున్నాను. విత్తనం కూడా చక్కగా మొలుస్తాయండి వీటిలో అయితే. నేను ఇలా రెండు అయితే తీసుకున్నాను. ఇదొకటి, ఇంకొకటి ఏమో ధనియాల కోసం. ఇలా నేను మట్టి అయితే నింపేశానండి. ఇప్పుడు నేను నానబెట్టిన మెంతులు అయితే చల్లుకుంటున్నాను. ఇలా మనం మెంతులు చల్లుకోవాలండి, చక్కగా మొలుస్తాయి. అసలు ఏ కర్రీలో వాడుకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చికెను, మటను, అలాగే ఫిష్ కర్రీ, ఇంకా ప్రతి కూరల్లో కూడా దీంతో పప్పు కూడా చేస్తారండి. మెంతి కూరతో చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకే నేను ఇవి నైట్ నానబెట్టి మధ్యాహ్నం పూట అయితే ఇలా నేను చల్లుకుంటున్నాను. మళ్ళీ నేను ఇవి మొలిసిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను. చూడండి, అలా నేను చాలా అయితే నానబెట్టాను మెంతులు. మనకు మట్టి వచ్చేసి ఎరువు అండ్ మట్టి రెండు కలిపి ఆడ పెట్టాను కదా, ఆ మట్టిని అయితే తీసుకున్నాను. కానీ ఏ మొక్క వేసినా కూడా చక్కగా మొలుస్తుందండి. ఉన్నది మొత్తం నేను ఇలా చల్లేసాను. ఇప్పుడు పైనుండి కొంచెం మట్టిని అయితే తీసుకోవాలి. పలసగా అయితే మట్టిని అయితే వేయాలండి, మరీ మందంగా వేయకూడదు. ఎందుకంటే విత్తనాలు త్వరగా రాదు. మనం పలసగా వేసుకుంటే విత్తనం అనేది రెండో రోజు లేదా మూడో రోజు మనకు చక్కగా మొలుస్తుంది. ఇది ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి రెండో రోజే మనకు మొలకలు అయితే వస్తాయండి. నేనైతే మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. నా ఛానల్ మీద రెండు కళ్ళేసి ఉంచండి. ఇక్కడ పలసగా అయితే వేసిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి. దీంట్లో వాటర్ పోసుకోవాలి. చూడండి, ఈ థర్మాకోల్ షీట్ పడేయకుండా ఇలా చక్కగా మనం ఇలా కూడా వాడుకోవచ్చండి. ఎందుకంటే చాలా ఎడల్పుగా ఉంది కాబట్టి గాలి వెలుతురు ఎండ చక్కగా తగులుతుంది కాబట్టి మొక్కలు కూడా అలాగే వస్తాయండి, చక్కగా మొలుస్తాయి, మంచిగా పచ్చగా వస్తుంది. ఇదిగోండి, ఇలా వాటర్ అయితే తీసుకుంటున్నాను. నా పక్కన ఇప్పుడు జగ్గు అయితే లేదు కాబట్టి అదే గిన్నెతో నేను వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇలా మనం ఈ విత్తనాలు చల్లిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. చూశారు కదా, మొత్తం వాటర్ అయితే ఇచ్చేసాను. నేను పక్కన ఇంకొక థర్మాకోల్ షీట్లో అయితే నేను ధనియాలు అయితే అవి కూడా నానబెట్టాను కదా, అవి కూడా అయితే చల్లేసానండి. సేమ్ అదే పద్ధతిలో అయితే చల్లేసాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.